మున్సిపల్ చైర్పర్సన్ మరి లోకదుర్గ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ముందుగా కపిలేశ్వరపురం సంఘ పెద్దలందరికీ కూడా నా పేరున అందరికీ కూడా ధన్యవాదాలండి. నన్ను మీ కుటుంబ సభ్యురాలుగా ఒక సోదరిగా నన్ను ఆహ్వానించి నాకు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనేటట్టు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలండి. అలాగే మరి ఈరోజు మన జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా 119వ జయంతి సందర్భంగా సమతా దివస్ అంటే అందరూ సమానత్వము దినోత్సవంగా జరుపుకునే రోజు అని ఈరోజు ఎన్నికైన రోజు మన జగజ్జీవన్ రావు గారు ఇక్కడ కులం లేదు మతం లేదు అందరూ కూడా సమానమే అని చెప్పుకునే రోజు. అలాంటి రోజున నన్ను ఇక్కడ పిలిచి ఆహ్వానించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఎంపీపీ వెంకటలక్ష్మి గారికి, అలాగే ఎంపీటీసీ సోనుకి, అలాగే జడ్పీటీసీ అబ్బు గారికి, సాకర్ సేని గారికి, రామ్జీ గారికి, అందరికీ కూడా అలాగే సత్యనారాయణ గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలండి. మరి బాబు జగజ్జీవన్ రావు గురించి చెప్పుకోవాలంటే ఆయన 1908లో జన్మించి మరి 1986లో ఆయన మరణించడం జరిగింది. ఆయన జూలై 6ని. మరి ఆయన మనందరికీ స్ఫూర్తిదాయకం. ఎందుకంటే అంబేద్కర్ గారు అవనే, జగజ్జీవన్ రావు గారైనా, అలాగే జ్యోతిరావు పూలే గారు అవనే, వీళ్ళందరినీ చూసి మనం యువత వీళ్ళందరూ కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి. రాజ్యాంగాన్ని రచించింది మన అంబేద్కర్. అందులోని ప్రతిదీ కూడా చట్టబద్ధంగా మనకు ఎలా